పాఠం పేరు విభీషణోపదేశ. అర్థం విభీషణుడి బోధన. ద అడ్వైజ్ ఆఫ్ విభీషణ. రామాయణ పరిచయం. సప్తకాండాలు. రామాయణం భారతదేశపు మహత్తర ఇతిహాసాల్లో ఒకటి. దీనిని మహర్షి వాల్మీకి రచించాడు. ఇది మొత్తం 7 కాండాలుగా విభజించబడింది. బాలకాండం, అయోధ్యాకాండం, అరణ్యకాండం, కిష్కింధాకాండం, సుందరాకాండం, యుద్ధకాండం, ఉత్తరాకాండం. బాలకాండం రాముడు జన్మించడం, విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్ళడం, సీతా స్వయంవరం, రామసీతా వివాహం మొదలైనవి. అయోధ్యాకాండం కైకేయి కుట్రతో రాముడు అరణ్యవాసానికి వెళ్ళడం, దశరథ మహారాజు మరణం. అరణ్యకాండం రాముడు, సీత, లక్ష్మణుడు అరణ్యంలో నివసించడం, శూర్పణఖ ఘటన, రావణుడు సీతను అపహరించడం. కిష్కింధాకాండ రాముడు సుగ్రీవునితో స్నేహం చేయడం, వాలిని సంహరించడం, సీతాశోధన ప్రారంభం. సుందరాకాండం హనుమంతుడు లంకకు వెళ్ళి సీతను కనుగొనడం, రావణుడికి హెచ్చరిక ఇవ్వడం, లంకా దహనం చేయడం. యుద్ధకాండం రాముడు లంకపై దండయాత్ర చేయడం, రావణ యుద్ధం జరగడం, రావణుని వధ. విభీషణోపదేశం ఈ యుద్ధకాండంలో భాగం. ఉత్తరాకాండం రామ పట్టాభిషేకం, సీతకు అగ్ని పరీక్ష, లవకుశల జననం మొదలైనవి. విభీషణోపదేశం. లంకాపతిగా ఉన్న రావణుడు సీతను అపహరించాడు. రాముడు తన సైన్యంతో లంకపై దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో రావణుడికి తమ్ముడు అయిన విభీషణుడు చాలా ధర్మపరుడు, సత్యవాది, మృదు స్వభావుడు. రావణుడి సభలో అతను ఇలా అన్నాడు: అన్నా, రాజ్యాన్ని కాపాడుకోవాలంటే ధర్మమే మార్గం. రాముడు శక్తివంతుడు, సత్యసంధుడు. సీతను తిరిగి అప్పగించి క్షమాపణ అడుగు. రాజు యుద్ధానికి ముందు సామం, ధామం, భేదం వంటివి ప్రయత్నించాలి. అవి పనిచేయనప్పుడు మాత్రమే దండం అంటే యుద్ధం చేయాలి. అన్నీ శాంతి మార్గంలో పరిష్కరించవచ్చని విభీషణుడు ధర్మబోధ చేశాడు. కానీ రావణుడు అహంకారంతో, దుర్బుద్ధితో విభీషణుడి మాటలను తృణీకరించాడు. అతనిని రామభక్తుడు అని అపహాస్యం చేసి సభ నుండి వెళ్ళగొట్టాడు. విభీషణుడు ధర్మాన్ని విడువక రాముని ఆశ్రయించాడు. రాముడు అతనిని ఆత్మీయంగా స్వీకరించి యుద్ధం అనంతరం లంకా రాజ్యాన్ని విభీషణునికి అప్పగించాడు. రావణుడు తన అహంకారం వల్ల యుద్ధంలో నశించాడు. కానీ విభీషణుడు సత్యం, ధర్మం వల్ల జయించాడు. ఈ పాఠం మనకు బోధించే నీతులు: ధర్మం ఎప్పటికీ జయిస్తుంది, అహంకారం నాశనానికి దారితీస్తుంది, సత్యం చెప్పడం ధైర్యం, మంచి బుద్ధి చెప్పేవారికి వినాలి, సంబంధాల కంటే ధర్మబంధం గొప్పది. సంక్షిప్త సారాంశం: విభీషణోపదేశం యుద్ధకాండంలోని అత్యంత నీతివంతమైన ఘట్టం. ధర్మానికి నిబద్ధుడైన విభీషణుడు తన అన్న రావణుడికి శాంతి బోధ చేశాడు. రావణుడు ఆ బోధను నిర్లక్ష్యం చేయడం వలన నాశనం పొందాడు. విభీషణుడు మాత్రం సత్య ధర్మాల వల్ల లంకాధిపతిగా నిలిచాడు. ఇది మనకు ధర్మం, సత్యం, వినయం, న్యాయం యొక్క విలువను బోధించే పాఠం.